ఎండోయ్ బాగున్నారా? ఒకే దెబ్బకి 2 పెట్టెలు అంటారు చూసారా సామెత. అది ఈ రోజు అయితే నేను చేసి చూపిస్తున్నానండి. అలా అని నేను పెట్టెలు కొడతాను అనుకోకండి, పెట్టెలు కాదండి. ఒకే కుక్కర్లో ఒకేసారి పప్పు అన్నం కూడా ఒకేసారి అయిపోయేలాగా ఎలా వండుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. ఈరోజు అయితే దోసకాయ పప్పు అయితే చేస్తున్నానండి. ముందు మనం బియ్యం కడిగేసుకున్న తర్వాత పప్పు కూడా కడిగేసుకున్న తర్వాత దాన్ని ఒక బాక్స్లో వేసుకుని ఆ బియ్యంలో పెట్టేసేయండి. తర్వాత నీళ్ళు అనేవి పోయాలి. చూసారా పప్పు అనేది ఉడికిపోయింది, అన్నం కూడా ఉడికిపోయింది. దీన్ని బయటికి తీసుకుని మనం పోపు పెట్టుకోవడమే. చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది. మూత అయితే పెట్టుకోవాలండి. మూత పెట్టుకోకపోతే అన్నంలో నీళ్ళు పోస్తాం కదా, అవి పప్పులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అన్నం ఉడకదు తొందరగా. బయటికి తీసేసండి, కుక్కర్ మూత పెట్టేసుకోండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పప్పు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చూద్దాం. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసుకుని పోపు పెట్టుకుంటే పప్పు కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేనైతే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి. దీంట్లో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి పప్పుకి. నేనైతే చింతపండు పులుపు కొంచెం పిండుతాం కదండీ, దాని ప్లేస్‌లో నేనైతే మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నానండి. మామిడికాయ ముక్కలు వచ్చినన్నాళ్ళు మనం చింతపండుని పక్కన పెట్టేసుకుని పులుపు చింతపండు ప్లేస్‌లో మామిడికాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా పోపు అనేది వేసానండి. దీని తర్వాత మనం పప్పు అనేది చూద్దాము ఎలా ఉంది. నేను ఉప్పు, కారాలు అయి ఏమి వేయలేదండి. 2 పచ్చిమిరపకాయలు అయితే వేసాను పప్పులో. ఒక దోసకాయ అయితే ముక్కలు కోసి వేసాను. కరివేపాకండి. చక్కగా వేయించేసుకోండి ఇదంతాని. మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసానండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పప్పు అయితే దాంట్లో వేసేస్తున్నాను. కొంచెం ఇలా గరిటెతో కదిపానులేండి నేను పప్పుని. వేడి మీద ఉన్నప్పుడే కదుపుకుంటే మెత్తగా అయిపోతుంది. సో ఇలాగా పోపు పెట్టుకున్న తర్వాత మనం దాంట్లో సరిపడా ఉప్పు, కారం అనేది యాడ్ చేసేసుకుందాము. 2 స్పూన్ల ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే గట్టిగా ఉంది కదా పప్పు. అదొకటి, మామిడికాయ ముక్కలు ఇప్పుడే వేసాం కదా, కొంచెం ఉడకాలి కదా. మామిడికాయలు తొందరగానే ఉడికిపోతాయిలేండి. కొంచెం కారం అయితే వేసానండి. దాంట్లో 2 స్పూన్ల ఈ చిన్న స్పూన్‌తో అయితే సరిపోతుందండి. చిన్న స్పూన్లు 2 సాల్ట్ అయితే వేసాను. వేసిన తర్వాత మొత్తం కలిపేసుకుని కొంచెం మూత పెట్టుకుని సిమ్‌లో అయితే పెట్టుకుని మనం మామిడికాయ ముక్కలు ఉడికే వరకు ఉంచుకోవడమేనండి పప్పు. పసుపు కూడా యాడ్ చేయలేదండి ఇందాక, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. మిక్స్ చేసేసుకోండి మొత్తం అంతాని. సిమ్‌లో పెట్టుకుని మూత అయితే పెట్టేసుకోండి. మూత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము అసలు ఉడికినాయా లేదా ముక్కలు అనేసి. ఉడికిపోయినాయండి బానే. స్మాషర్‌తో కొంచెం ఇలా అంటే కొంచెం మెత్తగానే అయిపోయినాయి. చూద్దాము గరిటెతోటి. అంతేనండి, తొందరగానే ఉడికిపోతాయి మామిడికాయ ముక్కలనేవి, లేతగానే ఉన్నాయి కాబట్టి. సో టేస్టీ మామిడికాయ, దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ అన్నం కూడా రెడీ అయిపోయిందండి. 2 ఒకేసారి అయిపోయినట్టు. సో సింపుల్ కదండీ, గ్యాస్ ఆదా అవుతుంది మనకి. ఒకే దెబ్బకి 2 పెట్టెలన్నమాట. ఓకేనా?